2024 ఎన్నికల్లో కర్నూలుకు చెందిన ఓ మహిళకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తారని నమ్మించిన వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మంగళగిరి మాజీ ఎంపీపీ మున్నంగి గోపిరెడ్డి 3 కోట్లు వసూలు చేశాడని 2024 ఎన్నికలకు ముందు నగదు చెల్లించినట్లు బాధిత మహిళ చెబుతున్నారు. ఎన్నికల్లో తనకు టికెట్టు రాకపోవడంతో డబ్బు తిరిగి ఇచ్చేయాలని ఆమె ఒత్తిడి చేయగా కొంత మొత్తం చెల్లించారు. దీంతో ఆమె కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. 2 ఏళ్లైనా పూర్తి మొత్తం తిరిగి ఇవ్వలేదు. పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెడితే మిగిలిన మొత్తాన్ని కూడా ఇచ్చేస్తారని చెప్పి లిఖితపూర్వక హామీ ఇచ్చాడట సదరు వైసీపీ నేత. డబ్బులివ్వకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలిని మోసం చేసిన ఉదంతంలో 4 పాత్ర ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 2 పోలీసుల అదుపులో ఉండగా మిగిలిన వారిని కూడా అరెస్టు చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని మంత్రిని ఆశ్రయించనుందన్న ప్రచారం సాగుతుంది. బాధిత మహిళకు రాతపూర్వకంగా పత్రాలు రాసివ్వడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తుంది.